iPhone 17 ఈరోజు మన కెమెరా రివ్యూ చూద్దాము. ఈ ఫోన్ కొని ఆల్మోస్ట్ 1 మంత్ పైగా అవుతుందన్నమాట. డే 1 సేల్లోనే ఈ ఫోన్ నేను కొన్నాను అనమాట. ఆన్లైన్లో బిగ్ బాస్కెట్లో 77,000 రూపాయలకి ఈ ఫోన్ అయితే నేను విత్ కార్డ్ ఆఫర్స్లో అయితే ఈ ఫోన్ నేను కొన్నాను. సో ఈ 1 మంత్ నా ఎక్స్పీరియన్స్లో ఈ కెమెరాస్, ఎందుకంటే iPhone 15 to 17 అప్గ్రేడ్ అయినా అనమాట. సిగ్నిఫికెంట్ అప్గ్రేడ్గా నాకు తెలుస్తుంది కెమెరాస్లో మాత్రం. బ్యాక్ సైడ్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ స్టెబిలైజేషన్, సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ అండ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉందన్నమాట. ఇది ఒక ఫ్యూజన్ టెక్నాలజీ చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 24 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా, బట్ యాక్చువల్గా 18 మెగాపిక్సెల్, ఎందుకంటే క్రాప్ అవుతుంది కాబట్టి మనం 18 మెగాపిక్సెల్ తీసుకోవాలి. బట్ ఫుల్ సెన్సార్ సైజ్ చూసుకుంటే మాత్రం 24 మెగాపిక్సెల్ చెప్పుకోవచ్చు అనమాట. ఇది దీని కెమెరా స్పెక్స్. సో ఈ 1 మంత్ నా ఎక్స్పీరియన్స్లో ఈ కెమెరాస్ ఎలా ఉంది హార్డ్వేర్ పరంగా, ఫోటో తీసినప్పుడు ప్రాసెసింగ్ కావచ్చు అండ్ సెంటర్ స్టేజ్, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా కావచ్చు, ఎందుకంటే ఈ సంవత్సరం తీసుకొచ్చిన కొత్త ఫీచర్ కదా. అండ్ నేను రామేశ్వరం ట్రిప్ కూడా వెళ్ళాను. సో అక్కడ ఆ వేరియస్ సినారియోస్లో వేరియస్ ల్యాండ్స్కేప్స్, వేరియస్ పర్సన్స్, ఎవ్రీథింగ్ కూడా నేను క్యాప్చర్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 1500+ ఫోటోస్ అయితే ఈ ఫోన్ యూస్ నేను క్యాప్చర్ చేశాను అనమాట, డిఫరెంట్ సినారియోస్లో అయితే మాత్రం. సో 1 by 1గా వీడియోస్ గురించి, ఫోటోస్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ దీనికి ఫ్రంట్ కెమెరా వచ్చి మనం డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే కొత్త టెక్నాలజీ అండ్ కింగ్ ఆఫ్ ది షో ఈ కెమెరా అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, సెంటర్ స్టేజ్ కెమెరా తీసుకోవచ్చు అనమాట. బ్రీఫింగ్ ఏంటంటే ఈ స్పెక్స్ గురించి, ఇది ఒక స్క్వేర్ షేప్ సెన్సార్ అనమాట. దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వర్టికల్గా పెట్టుకొని ల్యాండ్స్కేప్ ఫోటో కావచ్చు, ల్యాండ్స్కేప్ వీడియో కావచ్చు మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట, హారిజెంటల్గా వర్టికల్గా పెట్టుకొని. సో ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ సెన్సార్ సైజ్ కూడా పెద్దగా ఉండడం వల్ల ఆ ఇమేజ్ షార్ప్నెస్ కావచ్చు, వీడియోలో ఒక క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్హాన్స్ అయ్యింది అనమాట. సో అన్ని కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాము. ఈ స్పెక్స్, ఈ హార్డ్వేర్ని పక్క పెట్టేసి ఫస్ట్ ఫ్రంట్ కెమెరా వీడియోస్ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ వీడియో అయితే మాత్రం చిదంబరంలో గోపురం లోపల నేను ఎంటర్ అవుతా వీడియో రికార్డ్ చేసింటాను. ఆ వీడియో క్వాలిటీలో ముఖ్యంగా డైనమిక్ రేంజ్ అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనమాట. ఎంత ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉందంటే ఫోన్ ఇలా పెట్టుకుంటే చాలా వైడ్ కవర్ అవుతుంది అనమాట, దాన్ని ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటాము. సో ఆ వీడియో క్వాలిటీ, 4K అప్స్కేలింగ్, 4K క్వాలిటీ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, అండ్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఒక డీటెయిల్స్ ఇవన్నీ క్యాప్చర్ చేయడంలో కూడా చాలా బాగుందనమాట. ఎంటైర్ 17 సిరీస్ లైనప్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాం. అండ్ నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాను. వాయిస్ కూడా చాలా బాగుందన్నమాట, క్వాలిటీ అన్ఎడిటెడ్ క్వాలిటీ అనమాట. మీకు కొన్ని వేస్తాను చూడండి, కొన్ని శాంపుల్స్ కూడా. iPhone 17 ఫ్రంట్ కెమెరా 4K 60 సెంటర్ స్టేజ్ వర్టికల్గా హారిజంటల్ రికార్డ్ చేస్తున్నా. మళ్ళా హాయ్ ఫ్రెండ్స్, గుడికి వచ్చినాను, దేవుని ముక్కను వస్తా. నెక్స్ట్ సెకండ్ షాట్ చూసుకుంటే చర్చ్ లోపల వేలంకని చర్చ్ అనమాట. ఇది యాక్చువల్గా చాలా ఫేమస్ చర్చ్. ఈ చర్చ్ లోపల నేను ఇండోర్లో వీడియో రికార్డ్ చేశాను అనమాట. ఆ వీడియోలో మనకి వేరియస్ కలర్స్ ఉంటుంది, బట్ 2 కలర్స్ ఎక్కువ పాపోతుంది అనమాట. ఒకటి పిల్లర్స్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అండ్ చర్చ్ వైట్ కలర్లో ఉంటుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసిన విధానం కావచ్చు. అండ్ చర్చ్ లోపల చూస్తే మనకి ఎక్కడైతే పాస్టర్ కూర్చుంటారు కదా, అక్కడ చూసుకుంటే మాత్రం మనకి ఎక్కువ ఆరెంజ్గా ఉంటుంది, ఎందుకంటే వామ్ లైట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అక్కడ. సో అదిని బ్యాలెన్స్ చేయడం విధానం కావచ్చు. అండ్ పైన కొన్ని టెక్స్ట్ అయితే హైలైట్ చేశారనమాట ఇండోర్లో. సో ఆ టెక్స్ట్ కూడా సరే ఎక్సెలెంట్ హైలైట్ చేసింది అనమాట. సో ఇండోర్ లో కూడా సరే ప్రాపర్ కండిషన్ గా మన ప్రాపర్ లైటింగ్ ఉంటే మాత్రం చాలా బాగా వీడియో రికార్డ్ చేస్తామని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ షాట్ చూసుకుంటే మాత్రం తంజావూరులో మనకి టెంపుల్ ఉంది, తంజావూరు టెంపుల్, పెద్ద టెంపుల్, బిగ్ టెంపుల్ అంటారు అనమాట ఇంగ్లీష్ లో. సో ఆ టెంపుల్లో సాయంత్రం 6:30కి ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది అనమాట. మనకి ఇది ఆర్టిఫిషియల్ లైట్స్ అనమాట. నేను వీడియో రికార్డ్ చేస్తుంది కూడా ఆర్టిఫిషియల్ లైట్స్ అన్ని ఇక్కడ చాలా ఎక్కువ వేస్తున్నారు కాబట్టి మీ వీడియో కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో కూడా ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. బట్ చిన్నగా మీరు నాయిస్ అయితే స్టార్ట్ అవ్వడం మీరు గమనిస్తారు అనమాట, బికాస్ ఆఫ్ లైట్ తక్కువ అవడం వల్ల మాత్రం. సో ఖచ్చితంగా నైట్ టైంలో ఆర్టిఫిషియల్ లైట్ ఎక్కువ ఉన్నా కూడా 100% ఫ్రంట్ కెమెరా మాత్రం చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది, అన్డౌటెడ్ చెప్పగలదా. నెక్స్ట్ షాట్ మీకు అర్థం అవడం కోసమే నేను ఒక డీప్ షాట్ అనమాట, డీప్ నైట్ అనమాట. అక్కడ ఒక చిన్న లైట్ కూడా లేదు, నాట్ ఈవెన్ సింగిల్ లైట్ నా దగ్గర లేదనమాట. బట్ బ్యాక్ సైడ్ టెంపుల్ దగ్గర ఉంది లైట్, బ్యాక్ సైడ్ టెంపుల్కి అయితే లైట్ పడుతుంది అనమాట. సో నన్ను చూడండి, అండ్ టెంపుల్ ఎంత బ్రైట్ గా ఉందో. అండ్ నన్ను కూడా ఓవరాల్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసింది, బట్ అక్కడ ఎక్కువ గ్రెయిన్స్ కానీ నాయిస్ కానీ మీరు గమనిస్తారనమాట. ఆ వీడియో షాట్లో మాత్రం ఈ ప్లేస్లో కొంచెం అన్యూజువల్గా ఉందని చెప్పుకోవచ్చు. బట్ బికాస్ ఆఫ్ నో లైట్, నాట్ సింగిల్ లైట్, నేనున్న చోట అయితే మాత్రం సింగిల్ లైట్ కూడా లేదు. ఆ సెన్సారే ISOని పెంచుకొని అలా మేనేజ్ చేసింది అనమాట. సో ఖచ్చితంగా ఈ ప్లేస్లో కూడా ఈ విధంగా మెయింటైన్ చేయడం మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా ఒక పనితనం మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ షాట్ చూసుకుంటే రామేశ్వరం దగ్గర ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 10 o'clock అని చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎర్లీ మార్నింగ్, అరౌండ్ ఒక 10:30, 11 o'clock అయితే మాత్రం 10
10 లోపల ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో 10 o'clock అయితే మాత్రం నేను నడుచుకొని వెళ్తూ ఉంటాను టెంపుల్ స్ట్రీట్లో. అక్కడ బ్యాక్గ్రౌండ్లో క్లౌడ్స్ కావచ్చు, నన్ను బ్యాలెన్స్ చేసిన విధానం కావచ్చు, నాతో కూడా ఒక పిల్లోడు ఉంటాడు అనమాట. సో వాడిని క్యాప్చర్ చేసిన విధానం కావచ్చు, ఎంటైర్ నా షర్ట్ కలరు, నా ఫేస్ కలరు, దాన్ని బ్యాలెన్స్ చేసిన విధానము, డైనమిక్ రేంజ్, షార్ప్నెస్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. సో ఖచ్చితంగా ఎంటైర్ ఫ్రంట్ కెమెరా మాత్రం 100% మీరు నైట్ టైంలో, ఇండోర్లో, అవుట్డోర్లో, మిట్ట మధ్యాహ్నం షూట్ చేస్తాను కూడా సరే, వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో రికార్డింగ్ మాత్రం రికార్డ్ చేయగలుగుతాను మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ లాస్ట్ ఫ్రంట్ కెమెరా షాట్ అనమాట. ఇది బీచ్ వ్యూలో నేను రికార్డ్ చేశాను. చాలా లైట్ కండిషన్ తో బాగుందన్నమాట. అరౌండ్ ఒక 5:30 PM అయితే రికార్డ్ చేశాను అనమాట. సో ఈ టైంలో కూడా బ్యాక్గ్రౌండ్ మనకి బీచ్ వ్యూలో ఒక ఎల్లో ఆరెంజ్ టింట్లో వస్తుంది కదా. సో దానికి క్యాప్చర్ చేసిన విధానము, డైనమిక్ రేంజ్, ముఖ్యంగా ఈ వీడియోస్ దగ్గర మీరు డైనమిక్ రేంజ్ గమనించచ్చు అనమాట. సో ఆ వీడియో క్వాలిటీ చూడండి ఎంత బాగుందో అసలు. ఎంటైర్ ఫ్రంట్ కెమెరా మాత్రం ఏ సినారియోలో, ఇండోర్లో, అవుట్డోర్లో, నైట్ టైంలో, డే టైంలో, ఈవినింగ్ టైంలో, ఏ టైంలో మీరు ఫోటోలు తీసినా ఇస్తారు, ఏ టైంలో మీరు వీడియో తీసినా కూడా 200% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది అనమాట. అన్డౌటెడ్ చెప్పగలుగుతా. వీడియోలో ఎంతైతే కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఓపిక్గా మీరు ఫోన్ కొనుక్కోవాలనుకుంటే సో ఖచ్చితంగా కొంచెం ఓపిక్గా విన్నారంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే బ్రో, ఫ్రంట్ కెమెరా వీడియోస్ పక్క పెట్టేసి ఫ్రంట్ కెమెరా ఫోటోస్ ఎలా వస్తుందని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా కూడా నా దగ్గర iPhone 17, Nothing Phone 3 అండ్ OnePlus 13 ఇంకా కొన్ని ఫోన్లు ఉందన్నమాట. ఐ మీన్ నా దగ్గర కాదు, నేను వెళ్ళిన గ్రూప్ అందరి దగ్గర కౌంట్ చేసుకుని చెప్తున్నాను అనమాట. సో ఇలా అన్ని ఫోన్స్ కూడా పక్కకు పెట్టేసి ఈ ఒక్క ఫోన్ యూజ్ చేస్తాను నేను సెల్ఫీ ఫోటోస్ క్యాప్చర్ చేయడానికి. అంత బాగుందనమాట ఫ్రంట్ కెమెరా. టిపికల్గా నేను ఐఫోన్స్ తిట్టేది ఫొటోస్ బాగా రాదని చెప్పేసి, బట్ ఈసారి ట్విస్ట్ అయితే మాత్రం, మైండ్ బెండింగ్ ట్విస్ట్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఈ iPhone 17 ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫ్రంట్ కెమెరా ఫొటోస్ నా ఫ్యామిలీతో నేను ఫోటో తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ గ్రూప్ సెల్ఫీలో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఫేస్ క్లియర్గా ఉంది, దాంతో వచ్చిన స్కిన్ టోన్స్ బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ని అనలైజ్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్లో క్లౌడ్స్ ఉంది, అండ్ ఆ గోపురం కూడా క్లియర్ కట్గా చూపిస్తుంది అనమాట. సో 100% ఒక గ్రూప్ సెల్ఫీ తీస్తాడంటే మాత్రం ఫ్రంట్ కెమెరా మాత్రం 200% బెటర్గా ఉంటుంది అనమాట. ఎంటైర్ షార్ప్నెస్ కావచ్చు, ఇమేజ్ క్వాలిటీ కావచ్చు, డైనమిక్ రేంజ్ కావచ్చు, స్కిన్ టోన్స్ కావచ్చు. నెక్స్ట్ ఫోటో తీసుకుంటే పిచ్చవరం వెళ్ళాం అనమాట బోటింగ్ కి. సో బోటింగ్ లో నేను వెళ్తూ ఒక సెల్ఫీ అయితే తీసాను అనమాట. సో ఆ సెల్ఫీలో కూడా సరే నాకు సన్ అయితే బ్యాక్ సైడ్ ఉంది సెల్ఫీలో. సో చూడండి ఆ బ్యాక్ సైడ్ ని డైనమిక్ రేంజ్ కావచ్చు, అందరినీ ఆ ఎంటైర్ గ్రూప్ సెల్ఫీ కూడా క్యాప్చర్ చేసిన విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది కదా. సో సన్ బ్యాక్ సైడ్ ఉంటే కూడా ఫోటో ఎలా వస్తుంది చెప్పేసానికి ఈ ఫోటో బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 2 ఫొటోస్. ఒక ఫోటో అయితే మాత్రం తంజావూరులో గుడి దగ్గర, గుడి వెనకాల నేను తీసిన ఫోటో అనమాట. సేమ్ 0 లైట్ కండిషన్, నా పైన ఎటువంటి లైట్ కూడా లేదు, బ్యాక్గ్రౌండ్ టెంపుల్ పైన మాత్రం లైట్ పడుతుంది, అండ్ టెంపుల్ పైన మనకి ఇది మూన్ ఉందనమాట. సో ఆ రెండింటిని క్యాప్చర్ చేయాలని చెప్పేసి నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో ఇక్కడ మనకి కొంచెం నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తాం ఆబ్వియస్గా, ఎందుకంటే 0 లైటింగ్ ఉంది కాబట్టి ISO పెరిగిపోతుంది. ఫోటోలో గ్రెయిన్స్ కావచ్చు, నాయిస్ కావచ్చు, సాఫ్ట్నెస్ కావచ్చు మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఇలాంటి లైట్ కండిషన్లో అన్ని కెమెరాస్ ఇలా బిహేవ్ చేస్తుంది. సో ఈ కెమెరా తప్పడానికి అయితే మాత్రం లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రామేశ్వరం దగ్గర టెంపుల్ వ్యూలో ఫోటో తీసుకున్నాం అనమాట. నేను, మా అన్న, మా మచ్చ ఫోటో తీసుకున్నాము. సో ఈ ఫోటోలో మేము ముగ్గురు ఉంటాం అనమాట. ఈ ఫోటోలో కొంచెం మా ఫేసెస్ని కొంచెం డార్క్ చేసినట్టుగా నాకు అనిపించింది టిపికల్గా వెన్ కంపేర్ టు అదర్ ఫొటోస్. సో ఇలాగా 1-2 సార్లు, మ్యాక్సిమం రాదు, 1-2 సార్లు ఏదైనా ఇష్యూ ఇస్తే రావచ్చు అనమాట ఇలాగ ఫ్రంట్ కెమెరాలో మాత్రం. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం హైలైట్గా ఉంది, మేము కొంచెం డౌన్ వేయడం అనమాట. బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఓవర్ బ్లో అవుట్ అవడము ఏమో నాకు తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా ఇక్కడ సన్ అయితే ఆల్మోస్ట్ 11 o'clock 12 o'clock ఫోటో తీసాను అనమాట. సో మిట్ట మధ్యాహ్నం చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ దానివల్ల కూడా మనకి ఆ ఫోటో అలా రావచ్చు అనమాట. సో సమ్ టైమ్స్ అయితే మాత్రం ఇలా అండర్ ఎక్స్పోజ్ చేస్తామని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఫ్రంట్ కెమెరా మాత్రం ఈ ఫోన్ మీరు కొన్నారంటే వీడియోస్ కోసం ఇండోర్లో, అవుట్డోర్లో, నైట్ టైంలో, డే టైంలో, అండ్ ఫొటోస్ కావచ్చు, ఇండోర్లో, అవుట్డోర్లో ఏ టైంలో మీరు ఫోటోలు తీసినా కూడా ఫొటోస్ కావచ్చు, దాంతో వచ్చే ఫీల్డ్ ఆఫ్ వ్యూ కావచ్చు. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ, మీరు ఫోన్ ఎత్తుకొని ఇటు వీడియో రికార్డ్ చేసినా వైడ్గా వీడియో రికార్డ్ అవుతుంది, ఫొటోస్ తీసినా కూడా వైడ్గా ఫొటోస్ తీసుకోవచ్చు. సో దాని వల్లనే ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా మాత్రం 200% మేము సాటిస్ఫై చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. 80,000కి ఈ ఫోన్ కొన్నా కూడా 80,000 దగ్గరలో కూడా ఆల్మోస్ట్ ఇదే బెస్ట్, ఇదే తోపు అని చెప్పను, బట్ ఇది టాప్ 2, టాప్ 3లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 100% చెప్పగలుగుతాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అని చెప్పుకోవచ్చు. టిపికల్గా ఐఫోన్స్ అందరూ కొనేది వీడియోస్ గురించి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంది బ్రో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అంటే అన్ని వీడియోలు కూడా మనకి ఈ ఫోన్లో 4K 120fps సపోర్ట్ లేదనమాట, 4K 60fps సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే 4K 120fps మనకి ప్రో మ్యాక్స్లో మాత్రం ఇస్తారు, బేస్ వేరియంట్స్కి మనకి 60fps ఇస్తారు అనమాట. సో ఓకే, ఇవన్నీ పక్కకు పెట్టేసి దీనికి వీడియో క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం చిదంబరంలో 4K 60fps బ్యాక్ కెమెరా నేను పెట్టుకొని ఒక ల్యాండ్స్కేప్ వీడియో రికార్డ్
రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఆ వీడియో క్వాలిటీ, ఆ 4K క్రిస్ప్నెస్, బ్యాక్ సైడ్ ఆ గోపురం తీసిన విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. అండ్ వన్ మోర్ షాట్ చూసుకుంటే ఇదే చిదంబరం టెంపుల్లో బ్యాక్ సైడ్ వ్యూ ప్లస్ ఫ్రంట్ వ్యూ అనమాట. మనకి డ్యూయల్ క్యాప్చర్ ఇచ్చారు కదా, ఇది ఆది కాలం నుంచి ఉందన్నమాట. ఈ డ్యూయల్ క్యాప్చర్ ఆప్షన్ మాత్రం మనకి ఆండ్రాయిడ్లో, సో కొత్తగా ఐఫోన్లో తీసుకొచ్చారు కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. ఇంకోటి డ్యూయల్ క్యాప్చర్కి మనకి 4K 60 మీరు వీడియో రికార్డ్ చేయలేరు అనమాట. 4K 30లో మాత్రం మీరు వీడియో రికార్డ్ చేయగలుగుతారు. ఆ క్యాబిలిటీ రెస్ట్రిక్షన్ ఉందన్నమాట. ఎందుకంటే మేబీ ఫోన్ హీట్ అవుతుందో ఏమో నాకు తెలియదు కానీ, సో బికాస్ ఆఫ్ దట్ మనకి ఫ్రంట్ కెమెరా డ్యూయల్ క్యాప్చర్కి అయితే మాత్రం 4K 30కి రెస్ట్రిక్ట్ చేసామని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ వీడియో క్వాలిటీలో కూడా చూడండి, బ్యాక్ సైడ్ టెంపుల్ వ్యూ, ఆ టెంపుల్ యొక్క రిఫ్లెక్షన్ కూడా మనకి కొరియర్లో పడుతుంది అనమాట. సో అక్కడ కూడా సరే ఆ వీడియో క్వాలిటీ, షార్ప్నెస్ అండ్ ముఖ్యంగా డైనమిక్ రేంజ్ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో 100% వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాక్ కెమెరా ఫర్ వీడియోస్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, దీంతో చాలా షార్ట్స్ కూడా నేను బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ స్విచ్ అవుతూ వీడియో రికార్డ్ చేస్తుంటారు అనమాట. సో అట్ ఏ టైం మీరు బ్యాక్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. మీకు షిఫ్ట్ అయినప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్, ఇది మెయిన్ కెమెరా అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ తెలుస్తుంది మనకు అల్ట్రా వైడ్ యాంగిల్కి మెయిన్ కెమెరాకి అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడే మీరు జడ్జ్ చేయండి బ్యాక్ కెమెరాకి, అల్ట్రా వైడ్ యాంగిల్కి. ఎందుకంటే నిజం చెప్తున్నాం, నాట్ ఈవెన్ సింగిల్ డిఫరెన్స్. లైట్ కండిషన్ బాగుంటే అల్ట్రా వైడ్ యాంగిల్కి మెయిన్ కెమెరాకి నువ్వు డిఫరెన్స్ చూడలేవు, అంత బాగుందన్నమాట వీడియో క్వాలిటీ మాత్రం, ఇంక్లూడింగ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా. ఎందుకంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో ఈసారి మనకి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా ఇచ్చారు కాబట్టి డీటెయిల్స్ క్యాప్చరింగ్ మాత్రం ఆల్మోస్ట్ 99% మ్యాచ్ చేస్తుంది మనకి మెయిన్ కెమెరాకి. సో ఇక్కడ నేను పిచ్చావరం బోటింగ్కి వెళ్తూ అక్కడ నేను ఒక వీడియో రికార్డ్ చేస్తుంటాను అనమాట. ఒక చెట్ల మధ్య నుంచి వెళ్తూ ఉంటాము, అది అల్ట్రా వైడ్ యాంగిల్, మెయిన్ కెమెరా రెండు మిక్స్డ్ రికార్డ్ చేస్తుంటాను. సో ఖచ్చితంగా వీడియో క్వాలిటీ ఎలా ఉంది చూడండి మాత్రం. సో నేను చెప్తున్నా, అక్కడ బోటింగ్ వెళ్తున్నప్పుడు వచ్చే క్వాలిటీ అండ్ స్టెబిలైజేషన్ ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఆ గ్రీనరీ రికార్డ్ చేసిన విధానం కావచ్చు, ముఖ్యంగా ఆ స్మూత్నెస్, వీడియో స్మూత్నెస్ ఎక్సలెంట్గా ఉండదన్నమాట ఆ 4K 60 FPS లో. సో ఖచ్చితంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు కావచ్చు, మెయిన్ కెమెరాలు కావచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తంజావూరులో ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 6:37 PM దగ్గర రికార్డ్ చేసాను అనమాట. 7 PM అయిపోయింది టైము. ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా రెండింటిలో కూడా మిక్స్ అయ్యి రికార్డ్ చేస్తుంటారు ఈ వీడియోని. ఈ వీడియో ఒక గైడ్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట, ఆయన ఈ టెంపుల్ ఒక హిస్టరీ గురించి. సో ఆయన రికార్డ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియో క్వాలిటీ మాత్రం ఎలా ఉంది చూడండి, ఎక్సలెంట్గా ఉందన్నమాట. అండ్ వీడియో కూడా ప్లే చేస్తాం, ఆ వీడియోలో వచ్చే నాయిస్. ఎందుకంటే మన చుట్టూ జనాలు ఎక్కువ ఉండరు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ వీడియోని కూడా తనిగా ప్లే చేస్తాను. ఆ వీడియో నాయిస్ లెవెల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఎలా ఉందని ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఖచ్చితంగా నైట్ టైంలో వీడియో రికార్డ్ చేస్తా ఉన్నా కూడా, బట్ ఏంటంటే ఇక్కడ నైట్ టైంలో మీరు గమనించవచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ టు 1x మీరు షిఫ్ట్ అయినప్పుడు ఆ డీటెయిలింగ్ కొంచెం బెటర్గా ఉంటుంది, నాయిస్ లెవెల్ కొంచెం తగ్గుతుంది, షార్ప్నెస్ కొంచెం పెరుగుతుంది అనమాట 1xలో. అదే అల్ట్రా వైడ్ యాంగిల్లో కొంచెం డీటెయిలింగ్ తగ్గుతుంది, కొంచెం నాయిస్ లెవెల్స్ అయితే మాత్రం ఇక్కడ పెరుగుతుంది చెప్పుకోవచ్చు అనమాట వెన్ కంపేర్ టు మెయిన్ కెమెరా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి 1xకి ఉన్న డిఫరెన్స్ అనమాట. நான் படித்ததெல்லாம் புது தமிழ். நான் எப்படி கோயில் கட்டுச்சு, எப்படி ஆட்சி செஞ்சிச்சு, எவ்வளோ பேர் ஒர்க் பண்ணிச்சு, எவ்வளோ பேர் மேஜராக டொனேஷன் கொடுத்துச்சு, நான் எப்படி சம்பளம் கொடுத்துச்சு, எவ்வளோ பேர் ஒர்க் பண்ணிச்சு, எல்லாம் பழைய தமிழில் எழுதி வச்சிருக்கேன். నెక్స్ట్ షాట్ కార్లో వెళ్తూ నేను రికార్డ్ చేసింటాను అనమాట. మనకు బీచ్ వ్యూ, ధనుష్కోడిలో ఈ పక్క సముద్రం ఉంటుంది, ఈ పక్క సముద్రం ఉంటుంది, అంటే వేరే లెవెల్లో ఉంటుంది ఆ వ్యూ అనమాట. సో ఆ వీడియో కూడా రికార్డ్ చేశాను, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ డైనమిక్ రేంజ్కి. అండ్ ల్యాండ్స్కేప్ వీడియో రికార్డ్ చేస్తారంటే కూడా ఆ వీడియోలో షార్ప్నెస్ ఎలా ఉంది, అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ టు మెయిన్ స్విచ్ అవుతా ఉంటే ఆ వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఈవినింగ్ టైంలో. ఎందుకంటే అరౌండ్ ఒక 4:30 నియర్ బై 4 o'clock అనుకుంటా ఆ వీడియో రికార్డ్ చేసిన టైం కూడా. సో ఖచ్చితంగా ఆ వీడియోలో క్వాలిటీ కానీ, షార్ప్నెస్ కానీ, ల్యాండ్స్కేప్లో వచ్చిన డైనమిక్ రేంజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఫైనల్గా బీచ్ దగ్గర నేను మాట్లాడుతూ అండ్ బడ్స్లో వింటాను అనమాట ఆడియో. ఎందుకంటే ఈ ఫీచర్ మీకు అబ్జర్వ్ కొత్తగా తీసుకొచ్చాను అనమాట iOS 26లో. ఇది మీకు తెలియాలనే రికార్డ్ చేశాను. సో OnePlus Buds Pro Air 2 అనమాట, ఇక్కడ ఛార్జింగ్ పెట్టినాను. సో ఆ బడ్స్తో నేను రికార్డ్ చేసినప్పుడు ఆ బడ్స్ ఒక ఇన్పుట్ అనమాట, మైక్ క్వాలిటీ, అది అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు దానిగా ప్లే చేస్తాను అది. సో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ బీచ్లో వీడియో ఇక్కడ డైనమిక్ రేంజ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది ఈవినింగ్ టైం నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట క్లియర్గా. సో బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ ఎలా వేరీ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ డైనమిక్ రేంజ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, అండ్ వీడియో క్వాలిటీ, షార్ప్నెస్, ఒక సబ్జెక్ట్, ఒక హైలైట్, ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో iPhone 17 ఒక బ్యాక్ కెమెరాలో. iPhone 17 బ్యాక్ కెమెరా మెయిన్ సెన్స్ రికార్డ్ చేస్తున్నా 4K 60 FPS అండ్ డైనమిక్ రేంజ్ ఈవినింగ్ ఎంత అవుతుంది, 5:30. అలా చూపించు.
నెక్స్ట్ మెయిన్ కెమెరా ఫొటోస్. సో ఒక్క క్వశ్చన్ ఏంటంటే, మీకున్న ఒక డౌట్ క్వశ్చన్ నేను చెప్తానండి. 80,000 దగ్గర ఇది బెస్ట్ కెమెరా అంటే సో ఖచ్చితంగా ఇట్ నాట్ బీస్ట్ అని చెప్పను, బెస్ట్ అని చెప్పను, బట్ అన్ని కెమెరాస్తో పోల్చుకుంటే ఇది కూడా టాప్ 5లో ఖచ్చితంగా ఫొటోస్ కోసం కూడా మనకి ఖచ్చితంగా చేయొచ్చు అనమాట. బట్ ఒకటి, మీకు వామ్ టోన్స్ ఇష్టమై ఉండాలి ఐఫోన్స్ అంటే, ఓకేనా. సో ఆ వామ్ టోన్స్ మీకు ఇష్టం అంటే ఫొటోస్ మీకు ఓకే అనమాట. ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం. సో ఇది గుర్తుపెట్టుకొని వీడియోని ఫర్దర్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ పిక్కే మా అమ్మ మా నాన్నని చిదంబరం టెంపుల్ దగ్గర కోనేరు వైపు నిలబెట్టి ఫోటో తీస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్లో గోపురం ఉంటుంది చూడండి. సో ఆ గోపురం క్యాప్చర్ చేసిన విధానం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ డైనమిక్ డీటెయిల్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా సబ్జెక్టు మా అమ్మ మా నాన్నని జూమ్ చేస్తే కూడా డీటెయిల్స్ ఆల్మోస్ట్ 2x మీరు క్రాప్ చేసినా కూడా డీటెయిల్స్ మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో ఎక్సలెంట్గా ఉందన్నమాట. అండ్ ఆబ్వియస్గా స్కిన్ టోన్స్ బెటర్గా ఉందా అంటే ఖచ్చితంగా ఇది నేచురల్గా ఉంది, స్టాండర్డ్ స్కిన్ టోన్స్ చెప్తాను అనమాట. ఎటువంటి ఫిల్టర్స్ కానీ ఎటువంటిది యాడ్ చేయలేదు. బట్ ఏంటంటే ఈ స్టాండర్డ్ స్కిన్ టోన్స్లో కూడా కొంచెం వామ్నెస్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇది మీకు ఇష్టం అయితే మాత్రమే మీకు ఐఫోన్స్ యొక్క ఫోటోస్ ఇష్టం అవుతుంది. లేదంటే ఖచ్చితంగా ఈ టిపికల్గా OnePlus, Vivo ఇవి వచ్చేలాగా స్కిన్ టోన్స్ అనేది అలా ఉండదు అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది iPhone 17లో మాత్రం, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోటో వేలంకాన చర్చ్ని 1x లో పెట్టి నేను ఫోటో తీసినప్పుడు మాత్రం ఆ ఫోటో క్వాలిటీ, షార్ప్నెస్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ డైనమిక్ రేంజ్, ఎంటైర్ ఫోటో తీసిన ఫ్రేమ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా ల్యాండ్స్కేప్లో మాత్రం 200% ఆ ఫోటో మాత్రం చాలా చాలా బెటర్గా ఉంది. ఏ ఒక్క వంక పెట్టడానికి కూడా అనమాట. జూమ్ చేస్తే కూడా డీటెయిల్స్ సిగ్నిఫికెంట్గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా ల్యాండ్స్కేప్ని ఫోటో తీస్తానంటే మాత్రం చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తామని ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ షాట్ ఇండోర్లో తీసాను అనమాట. ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో ఇక్కడ పాస్టర్ కూర్చుంటారు కదా, సో అక్కడ నేను తీసిన ఫోటో అనమాట ఇది. ఇక్కడ మనకి ఎక్కువ వామ్ లైట్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ కూడా ఆ లైట్స్ని ఓవర్గా బ్లో అవుతూ ఉంటుంది కదా, ఆ లైట్స్ని కంట్రోల్ చేసిన విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇండోర్లో ఎలా వస్తుంది, ఇండోర్లో ఫోటో ఎలా వస్తుంది చెప్పేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఎంటైర్ ట్రిప్లోనే నాకు బెస్ట్ షాట్, ఫేవరెట్ షాట్ అని చెప్పుకోవచ్చు అనమాట. తంజావూర్ టెంపుల్ని నేను ఫోటో తీసినప్పుడు అవుట్ సైడ్ వ్యూలో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ అని మాత్రం ఇది. అండ్ ఇంకోటి మెయిన్ ఇండోర్ తీసాను అనమాట. ఆ షాట్ మాత్రం ఇంకా వండర్ఫుల్ చెప్పుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఈ 2 షాట్స్ కూడా చాలా బాగుంది. అది చాలా ఈవినింగ్ అవుతుంది అనమాట. అటు నైట్ అయిపోలేదు, అట్లా పగులుగానూ లేదనమాట. ఈవినింగ్ అవుతుంది. అక్కడ క్లౌడ్స్ కావచ్చు, ఆ లైట్స్ కావచ్చు, ఆ కరెక్ట్గా వామ్ లైట్స్ పెట్టే విధానం, వామ్ లైట్స్ని కనెక్ట్ చేసిన విధానం కావచ్చు, ఎంటైర్ ల్యాండ్స్కేప్ ఫోటోలో ఒక ఈవినింగ్ టైంలో మీరు ల్యాండ్స్కేప్ ఫోటో తీస్తూ ఉంటే ఎలా వస్తుంది అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో పిచ్ డార్క్లో టెంపుల్ మాత్రం ఫోటో తీసాను అనమాట. సో ఈ టెంపుల్ ఫోటో కూడా నాకు అక్కడ ఆ టెంపుల్ ఎక్కువ వామ్ అనిపించింది. బట్ ఇక్కడ వైట్ బ్యాలెన్స్లో ఇష్యూనో ఏమో నాకు తెలియదు, కానీ ఆ టెంపుల్ కొంచెం వైట్ చేసిన అనమాట. సో ఖచ్చితంగా ఈ ఫోటో మాత్రం చెడదబ్బింది ఈ ఫోన్లో. సో ఈ ఫోటో నాకు కొంచెం అన్యాయంగా అనిపించింది. సో ఖచ్చితంగా ఇంకా బెటర్గా తీసిండొచ్చేమో, బెటర్ కలర్స్ ప్రొడ్యూస్ చేసినచ్చేమో అనిపించింది. బికాస్ ఆఫ్ మేబీ అక్కడ ఎక్కువ పీపుల్స్ ఉండడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ ఆ 1x నేను ఫోటో తీసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తంజావూర్ టెంపుల్ని చెడదబ్బిందనమని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో చూసుకుంటే నంది ఫోటో నైట్ టైం తీసాను అనమాట. ఆ పైన పెయింటింగ్స్ కావచ్చు, నంది ఒక టెక్స్చర్ కావచ్చు, నంది కలర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇండియాలోనే 2nd లార్జెస్ట్ నంది అని చెప్తారు. ఫస్ట్ అయితే మాత్రం మన ఆంధ్ర లేపాక్షిలో ఉంటుంది అనమాట నంది. సో ఇది 2nd లార్జెస్ట్ అనమాట. సో ఈ నంది యొక్క ఫోటో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుందనమాట. ల్యాండ్స్కేప్ ఫోటో తీస్తే మాత్రం అది నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్ కూడా సరే ఎక్సలెంట్గా ఉందనమాట. టోటల్ చెప్పగలుగుతా. నెక్స్ట్ ఫోటో బీచ్ దగ్గర మా అన్నని మా సంతుని ఫోటో తీసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ఫోటోలో ఆ ఇద్దరిని బ్యాక్ చేసిన విధానం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ డైనమిక్ రేంజ్, ఆ బీచ్ దగ్గర నీళ్లు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ సన్ను ఎల్లో కలర్ ఆరెంజ్ స్టోన్లో ఉండడం కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా అప్డేట్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా వామ్ టోన్స్ మీకు ఇష్టం ఉంటే మాత్రమే ఈ కెమెరా మీకు నచ్చుతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా మెయిన్ కెమెరా మీకు నచ్చకపోవచ్చు బికాస్ ఆఫ్ స్కిన్ టోన్స్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఖచ్చితంగా నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం అప్గ్రేడ్స్ కూడా ఉంది. ఇట్స్ నాట్ బెస్ట్ 100% చెప్తాను, ఈ తోపు తురుమని నేను చెప్పను, బట్ ఇది కూడా చాలా చాలా మంచి కెమెరా అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ లాస్ట్ ఫోటో లైట్ హౌస్ వ్యూ నుంచి ఒక ఫోటో తీసాను అనమాట. ఆ పక్క ఏ పక్క సముద్రం ఉంటుంది, మధ్యలో దారి ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఆ ఫోటో మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఆ నీళ్ళ కలర్ని కానీ, స్కిన్ టోన్ అంటే టెక్స్చర్ ఫీలింగ్ కావచ్చు, ఫొటోస్ క్వాలిటీ కావచ్చు, జూమ్ చేసిన డీటెయిల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. సో ఖచ్చితంగా ఖచ్చితంగా బ్యాక్ కెమెరా మాత్రం చాలా బాగా క్యాప్చర్ చేస్తాను అనమాట, ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు. బట్ ఒకటి
బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా స్కిన్ టోన్స్ మీకు నచ్చాలి, ఆ వార్మ్ టోన్స్ మీకు నచ్చాలి, అప్పుడు మాత్రమే ఇది బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ ఫోటోస్ అన్ని చూసిన తర్వాత హ్యూమన్ సబ్జెక్ట్స్ని, ఆ ల్యాండ్స్కేప్స్ని ఇవన్నీ మీకు ఓకే, స్కిన్ టోన్స్ మీకు ఓకే అనుకుంటే మాత్రమే iPhone 17 పైన అయితే మీరు క్లిక్ అయితే వేయండి. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఆల్రెడీ మీరు వీడియోస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో 1x లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి కొన్ని షార్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అల్ట్రా వైడ్ యాంగిల్ని నేను లైట్ హౌస్ పై నుంచి ఒక వీడియో రికార్డ్ చేశాను అనమాట. సేమ్ నేను చెప్పాను కదా లాస్ట్ ఫోటో. సో అదే విధంగా ఒక వీడియో రికార్డ్ చేశాను. అక్కడ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు అనమాట, అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో క్వాలిటీ. సో ఖచ్చితంగా నైట్ టైంలో, డే టైంలో మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్కి 1x మీరు డిఫరెన్స్ కనిపెట్టలేరు. షార్ప్నెస్లో కావచ్చు, వీడియో క్వాలిటీలో కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా క్లోజ్ టు 99% మ్యాచ్ చేస్తుంది. ఎప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుందంటే నైట్ టైంలో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే మాత్రం మీకు ఈజీ కనిపెట్టేస్తారు అనమాట. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కొన్ని ఫోటోస్, ఖచ్చితంగా ఫోటోస్ డీటెయిల్స్ మాత్రం చాలా వరకు ఇంప్రూవ్ అయింది అనమాట వెన్ కంపేర్ టు iPhone 16, 15 కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా ఇవ్వడం వల్ల ఆ డీటెయిల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. సో ఫస్ట్ షాటే మా ప్రభుని ఫోటో తీసాను అనమాట బ్యాక్ సైడ్ నుంచి గోపురంతో. సో ఆ ఫోటో డీటెయిలింగ్ కావచ్చు, డైనమిక్ రేంజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుందనమాట. నేను ఒకటే చెప్తాను, నేను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఏ ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లో నేను యూజ్ చేయను, ఓకేనా. ఐఫోన్లో మాత్రమే, అది వీడియోస్ కోసం కావచ్చు, ఫొటోస్ కోసం కావచ్చు, చాలా చాలా బాగుంటుంది అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది 200%. అది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయినా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయినా కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షాట్ చూసుకుంటే మా అమ్మని చర్చ్ ముందు పెట్టి ఫోటో తీసాను అనమాట. ఆబ్వియస్గా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనకి కొంచెం సబ్జెక్ట్స్ ఫ్రేమ్లో ఉంటే మాత్రం అంత గొప్పగా పర్ఫార్మ్ చేయడం లేదనమాట. బికాస్ ఆఫ్ ఎక్కువ వైడ్గా క్యాప్చర్ చేస్తుంది కాబట్టి అది మెయిన్ సబ్జెక్ట్ని ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ అమ్మని కొంచెం ఎక్స్పోజ్ చేసింది, ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ ల్యాండ్స్కేప్ మాత్రం బాగా క్యాప్చర్ చేసింది అనమాట. సో ఇక్కడ కొన్ని షాట్స్ అయితే ఇలా మిస్ అవ్వచ్చు, దీన్ని చెక్ చేసుకుని ఫోటోలు తీసుకోండి. కొంచెం సబ్జెక్ట్ ని దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ నా ఫేవరెట్ షాట్ ఆబ్వియస్ గా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో తంజావూరుని ఇన్సైడ్ గేట్ లోపల ఇంకొక ఉంటుంది కదా, సో అక్కడే ఫోటో తీసాను అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ షాట్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ ఫోటో మాత్రం 100% నాకు మైండ్ బెండింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది అనమాట ఆ ల్యాండ్స్కేప్ మాత్రం. సో ఖచ్చితంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసుకొని నేను ఎక్కువ ల్యాండ్స్కేప్ ఫోటో తీస్తాను, దాని క్వాలిటీస్ మాత్రం చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ షాట్ మా గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఫోటో తీసుకున్నాం అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్ లో వర్టికల్ గా పెట్టి. సో అక్కడ మీరు ఫోటో క్వాలిటీ డీటెయిల్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంది అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా. బట్ లైట్ కండిషన్ తక్కువ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ లో సాఫ్ట్నెస్ కావచ్చు, నాయిస్ కావచ్చు, గ్రెయిన్స్ కావచ్చు మీరు అబ్జర్వ్ చేస్తారు, ఎందుకంటే లైట్ తక్కువ ఉంది కాబట్టి. సో ఓవరాల్ iPhone 17లో కెమెరాస్ మాత్రం ఇంక్లూడింగ్ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాలో మాత్రం నిజం చెప్తున్నా ఆ సెంటర్ స్టేజ్ ఫ్యూచర్ కావచ్చు, వర్టికల్గా పెట్టుకుని హారిజంటల్ వీడియో రికార్డ్ చేసుకోవడం కావచ్చు. ఎందుకంటే ఫోన్ ఇలా పెట్టుకుని రికార్డ్ చేసుకుని వెళ్ళడం కన్నా ఫోన్ ఇలా పెట్టుకుని రికార్డ్ చేసుకున్నాం నాకు కంఫర్ట్నెస్ బాగుందన్నమాట. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా చిన్న చిన్న ఫీచర్సే, బట్ అది మనకు కంఫర్ట్ని, మనకు లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తుంది. ఐ మీన్ ఎంటైర్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తున్నాను కాదు, మన లైఫ్ని బెటర్ చేస్తుంది అనమాట, మనం యూజ్ చేసే విధానం బెటర్ చేస్తుంది. సో అవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా ఫొటోస్, వీడియోస్ చాలా బాగా, చాలా బెస్ట్గా ఇంప్రూవ్ చేశారనమాట. బ్యాక్ కెమెరా కూడా సరే సిగ్నిఫికెంట్ అప్డేట్ అయితే మనకి క్లియర్ కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కావచ్చు, ISP కావచ్చు, కలర్స్ కావచ్చు, అన్ని కెమెరాలు కూడా బ్యాలెన్స్ చేసిన విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుందనమాట. సో 80,000 దగ్గర 50,000 కానీ 80,000 కానీ ఏ ప్రైస్ బ్రాకెట్లో ఈ ఫోన్ మీరు కొన్నా కూడా చాలా బాగా సాటిస్ఫై అయిపోతారు అనమాట. బట్ మీరు ఎక్కడ మిస్ అవుతారంటే పోర్ట్రైట్స్ అనమాట. ముఖ్యంగా ఈ 2x పోర్ట్రైట్స్ ఏంటంటే అంత గొప్పగా అయితే లేదు. కొన్ని ఫోటోస్ తీసాను నేను 2x పోర్ట్రైట్స్లో, ఎక్కువ తీయలేదు ఎందుకంటే నా దగ్గర 3x లెన్స్లో పోర్ట్రైట్స్ తీసుకునే ఒక క్యాబుల్ ఉన్న ఫోన్ ఉన్నప్పుడు వై షుడ్ ఐ గో ఫర్ 2x పోర్ట్రైట్స్, అది కూడా ఇన్ సెన్సార్ జూమ్ చేసి ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా బెటర్గా ఉండొచ్చు. సో ఖచ్చితంగా పోర్ట్రైట్స్ మాత్రం నేను సాటిస్ఫై చేయలేకపోయింది. ఇంకోటి డ్యూయల్ క్యాప్చర్లో కూడా మనకి 4K 30 FPS ఇవ్వడం కూడా నాకు కొంచెం ఇది అనిపించింది, కొంచెం 4K 60 ఇచ్చింటే బాగుండేమో అనిపించింది అనమాట. ఇంకో డ్యూయల్ క్యాప్చర్లో మీరు వీడియో అంటే జరపచ్చు అనమాట. ఆ వీడియోని జరిపేటప్పుడు మీకు మోషన్ బ్లర్ కూడా యాడ్ అయింది అనమాట అక్కడ. సో ఇది నాకు అనిపించిన కొన్ని కాన్స్ iPhone 17లో. ఇది కాకుండా సో 80,000 దగ్గర ఈ ఫోన్ మీరు కొన్నా కూడా సాటిస్ఫై అయిపోతారు. ఎప్పుడు మీకు ఆ పోర్ట్రైట్స్ కావచ్చు, 3x పోర్ట్రైట్స్ కావచ్చు మీకు అవసరం లేనప్పుడు. అదే iPhone 17 యొక్క ఫుల్ కెమెరా రివ్యూ, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆబ్వియస్గా వీడియో లెంత్ చాలా ఎక్కువ వచ్చింటుంది. సో ఖచ్చితంగా ఫోన్ కొనే వాళ్ళు కొంచెం ఓపిక్గా కూర్చొని ఫోటో బై ఫోటో, వీడియో బై వీడియో చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇది మెన్షన్ చేస్తున్నా. ఐ హోప్ iPhone 17 యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా కెమెరాస్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సేవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.